పాస్టర్ పగడాల ప్రవీణ్ ఉదంతం, అలాగే తిరుమల కొండ మీదకి టోపీతో సహా ఒక ముస్లిం వ్యక్తి దూసుకు వెళ్ళినటువంటి ఘటన, ఈ రెండు చూసినప్పుడు సమాజాన్ని చీల్చే ఒక కుట్ర మన కళ్ళ ఎదురుగుండా జరుగుతుందన్నటువంటిది అన్ని వర్గాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అన్ని వర్గాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి దేశం ఇది. చెదురుమొదురు సంఘటనలు జరుగుతాయి. ఆ చెదురుమొదురు సంఘటనలు వ్యక్తుల యొక్క స్వభావం వల్ల జరుగుతాయి తప్పించి సమాజంలో ఏదో మత ఉద్రిక్తతల వలన జరగట్లేదు. ఉద్రిక్తతలు సృష్టించాలనుకునేటటువంటి వాళ్ళ వలన జరుగుతున్నాయి. వాళ్ళ స్వార్థపరత్వంతో జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి మతంలో కూడా అన్యమత దూషణని వ్యతిరేకించాల్సి ఉంది. అన్యమత దూషణ, అన్యమత ద్వేషాన్ని వ్యతిరేకించాల్సి ఉంది. ఒక్కసారి గుర్తు చూడండి, పాస్టర్ ప్రవీణ్ మాట్లాడినటువంటి మాటల్లో ఒకటి. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి ఏమి, నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు, రాక్షసుడితో వెళ్ళిపో. అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. ఈ దుర్భాషని సమర్థిస్తారా? క్రైస్తవులైనా సమర్థిస్తారా? ముస్లింలైనా సమర్థిస్తారా? సమర్థిస్తారు అంటే కనుక నువ్వు అన్యమత దోషాన్ని అంగీకరిస్తున్నట్టు. ఎట్ ద సేమ్ టైం ఈయన మాట్లాడినటువంటి, ఇంకా అసలు ఈయన మాట్లాడిన మాటల్లో మామూలుగా లేదు. ఇంకొక వెర్షన్, ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తోంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది. ఉదాహరణకు ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నానంటే మహాభారతం నుంచి తీసుకొని చెప్తున్నాను. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు, చకా 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 వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది, పోయి చేయి పట్టుకుని బుధాబుధారా అంటాడు. ఏంటి 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 అయిపోతుంది నానా, ఆయన నాపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నాన్న, మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథ ధర్మ సనాతన అన్నాడు. ఏంటి, ఇదే సనాతన ధర్మం అంటే. చూసారా వెటకారపు నవ్వు. బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, ఆయన వెళ్ళిపోవాలంతే, అదే సనాతన ధర్మం అని చెప్పాడు ఆయన. ఇది నేను చెప్పట్లేదు, ప్రవీణ్ చెప్పట్లేదు, భీష్మాచార్యుడు, యుధిష్ఠిరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్తున్నారు. ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తోంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది. ఇది ఎక్కడన్నా జరిగిందా? ధర్మరాజు వీళ్ళందరి మధ్యలో ఒక తల్లిని లాక్కుపోవడం ఇది. ఈయన మహాభారతాన్ని ఎలా వక్రీకరించాడు, అక్కడ వెటకారంగా నవ్వుతున్నటువంటి వాళ్ళని ఎలాగ తయారు చేస్తున్నాడు, ఎంత దేవతల పట్ల, హిందూ దేవతల పట్ల ఎంత అపహాస్యాన్ని చేశాడు. బైబిల్లో ఈ పాయింట్ ఉందా? అంటే ఏం జరుగుతున్నది? ఇట్లాంటి రెచ్చగొట్టుడు చర్యలు, ఇది ఇట్లాంటి విషయాలు చూసుకుంటే అసలు దారుణాతి దారుణమైనటువంటి. ఇక భరతమాత గురించి ఒక పాస్టర్ గారు మాట్లాడినటువంటి మాట. దేవుళ్ళు చేసుకున్నారు చూశారు, మీకు గట్టి శిక్ష ఉంది క్రీస్తు రెండవ రాకడలో. ఇప్పుడు ఏం జరగడం లేదు కదా అనుకోకు, ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడు తెలుస్తుంది నీకు. పెళ్ళుంది, తండ్రి ఒక్కడే ఉంటాడు కుటుంబానికి, ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. ఒక్కడే దేవుణ్ణి కాకుండా దైవారాధన చేస్తున్న వారందరూ నరకానికి పాత్రులు. బహిరంగంగా చెబుతున్నాను, దేవుడి స్థానములో ఏ రూపాన్ని పెట్టి నువ్వు దేవుడని నువ్వు మొక్కుతున్నావో, పూజిస్తున్నావో, నువ్వు నరకానికి పాత్రుడు. ఇది దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, నా నోట నుంచి వచ్చింది. ఒకవేళ నన్నేం చేయాలనుకుంటే వచ్చేయి, ఎలాగో చెబుతాను. ప్రతి కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు. 10 మంది తండ్రులు, 3 కోటి తండ్రులు ఉండరు. ప్రపంచానికి ఒక్కడే తండ్రి. ఒక్క తండ్రి అయితేనే కరెక్ట్. కరుణాకర్, మీ నాన్ననే నాన్న అంటావా, లేక పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళని కూడా నాన్న నాన్న అంటావా? అనినా అంటావు. ఆ టైపు పద్ధతేనిది, ఆ టైపు సిద్ధాంతమేనిది.
నీకున్న తండ్రిని తండ్రిగా పిలు, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళని కాదు. మీ అమ్మను అవమానిస్తున్నావు. భరతమాత అంటున్నావు. భరతమాతకి ఎంతమంది భర్తలు? ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి? అతను తన ధర్మం గురించి తన మతం గురించి చెప్పుకోవాలి. కానీ భరతమాత గురించి లేకపోతే ముక్కోటి దేవతల గురించి దారుణమైనటువంటి ఇలాంటి వ్యాఖ్యలు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇదే విధమైనటువంటిది వేరే మతానికి సంబంధించి జరిగితే దాన్ని అసలు ఎవరైనా అంగీకరిస్తారా? ఇలాంటివి ఏ స్థాయికి పోతున్నాయంటే అసలు చివరికి మనం సభ్య సమాజంలో బ్రతకడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. అన్యమతాల పట్ల ఒక ద్వేషాన్ని రగిలిస్తున్నారు. ఈ ద్వేషం రగిలించేటటువంటి వాళ్ళ యొక్క దూషణలకి పెద్ద సమస్య ఏర్పడుతోంది. అర్జెంటుగా ప్రభుత్వాలు ఇది హిందువులు వేరే మతాల వాళ్ళని దూషిస్తే ద్వేషిస్తే కేసులు పెడతారు కదా, శిక్షిస్తారు కదా. వీళ్ళు కూడా అట్లా చేసినప్పుడు తప్పని చెప్పాలి కదా, శిక్షించాలి కదా. అలా జరగకపోతే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకటి హిందుత్వ నాశనం, సనాతన ధర్మ నాశనం. వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఎదుటి ధర్మం నాశనం కావాలని కోరుకోవడం ఏంటి? పైగా అపహాస్యం చేయడం ఏంటి? నీ ప్రభువు గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, నీ అల్లా గురించి నువ్వు గొప్పగా చెప్పుకో. కానీ ఏంటి అసలు ఈ ధోరణి? ఈ ధోరణిని కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వాలు పోలీసులు ప్రతిసారి హిందువుల్ని మాత్రమే మీరు ఆగండి అని చెప్తే అదేమని నిలదీసే హిందువులని బెదిరిస్తే దబాయిస్తే ప్రతి అధికారి కూడా ఆలోచించాలి. ఇట్లాంటి దాన్ని అంగీకరించాలా? ఎవరిని దాడులు చేయమంటలేదు, దుర్మార్గాలు చేయమంటలేదు. ఆయా మతంలో ఉన్నటువంటి వాళ్ళే నిలదీయండి. ఏంటి పాస్టర్ గారు ఎందుకు ఇది? మీరు వేరే మతాల గురించి ఎందుకు మాట్లాడతారు? మన మతంలోనూ గొప్పతనం చెప్పండి, మన గ్రంథంలోనూ గొప్పతనం చెప్పండి, మేము ఇంకా మరింత మంచిగా బ్రతకడానికి అవకాశం చూపించండి అని చెప్పాల్సింది పోయి వీళ్ళతో పాటు చేతులు కలిపితే అది మన మధ్య ద్వేషం రగిలిస్తూ వీళ్ళు బ్రతుకుతున్నారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.